గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సో మారాలి, మారుతున్నారు అనేది మీరు అనుకుంటున్నారేమో, కానీ నిజంగా అది కనిపిస్తోందా బయటికి? మేము అది చూడగలుగుతున్నామా? ఎందుకంటే ఈ మధ్యన జరుగుతున్నటువంటి కేసులు కావచ్చు, ఫ్లెక్సీలు కావచ్చు, గొడవలు కావచ్చు, ఇవన్నీ చూస్తే మాకు వీళ్ళు ఇంకా మారలేదు అని అనిపిస్తుంది కదా. ఇప్పుడు మేము చిన్నప్పుడు ఉండేవాళ్ళం కవిత, అంటే చిన్న ఉదాహరణ చెప్తున్నాను. ఇవన్నీ ఏంటంటే ఆ పిల్ల చేష్టలు. మేము చిన్నప్పుడు ఎన్టీఆర్ కృష్ణ అభిమానులం అని చిన్న పిల్లలం. అప్పుడు మేము ఏం చేసేవాళ్ళం అంటే మేము ఎన్టీఆర్ అభిమాని, వాడు కృష్ణ అభిమాని. మేము ఏం చేసేవాళ్ళం, ఎన్టీఆర్ పోస్టర్ వెళ్ళి వాడు వచ్చి కృష్ణ పోస్టర్ వచ్చి మా గోడలకు అంటేసేవాడు. ఉదయం లేతే గొడవ, చింపుకునేది, పెడగొట్టుకునేది. చిన్నపిల్లలు మీరు ప్రజాప్రతినిధులు అయిన తర్వాత కూడా నేను అంటున్నాను ఏంటంటే, ఇప్పుడు అది ఎవడో చేస్తాడు, ఎవడో చేసి వాళ్ళ మీద ఆపాదిస్తారు. ఎవడో మా మధ్యన తగులు పెట్టాలా, ఒక అపోహలు సృష్టించాలన్నప్పుడు కొంతమంది ఇతర పార్టీల వాళ్ళే డబ్బులు ఇచ్చి చేపిస్తారు. కాంగ్రెస్ నేపథ్యం కావచ్చు, బీఆర్ఎస్ నేపథ్యం కావచ్చు, మోసాల మీద నిర్మించబడ్డ పార్టీలు అవి. కాబట్టి అట్లాంటి వాళ్ళకి ఏం చేస్తారంటే ఎవరికో కొద్ది డబ్బులు ఇచ్చేసి, లేదు మా కార్యకర్తలు ఎవరో కొద్దిగా ఆలోచన పరిధి తక్కువ ఉన్న వాళ్ళు, ఏదో కొద్దిగా చిన్న ఆలోచన ఉన్న వాళ్ళు, ఏదో కొద్దిగా చిన్నగా తొందరపడో లేకపోతే ఇట్లాంటి చిన్న చిన్నవి చేస్తారు తప్ప దీనికి దానికి ఏం సంబంధం. యుద్ధమే, యుద్ధానికి సిద్ధమైనం. ఈ గద్దెని వదిలేది లేదు, యుద్ధాన్ని వదిలేది లేదు, తెలంగాణను వదిలేది లేదు. ఒకసారి తెలంగాణ దుర్మార్గుల పాలన వల్ల, ఈ అవినీతి పాలన వల్ల మేము విముక్తి చేస్తాం భారతీయ జనతా పార్టీ. సో సైన్యానికి లీడర్ల ఆదేశం లేనిదే సైన్యం అలాంటి డెసిషన్ తీసుకుంటుందా అనేది. ఇప్పుడు ఈటెల రాజేందర్ మీద వ్యతిరేకంగా ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు అంటే అది బండి సంజయ్ అనుచరుడే చేశారు అనేది, ఆయన మీద కేసులు ఇవన్నీ అరెస్టులు దాకా వెళ్ళిన తర్వాత అక్కడ ఈజీగా బయటికి వస్తోంది కదా, క్లియర్గా కనిపిస్తోంది ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య జరుగుతోంది అని. గతంలో కూడా ఇద్దరు చాలా బాహాటంగా కూడా మాట్లాడేసుకో, చూద్దాం బిడ్డ చూద్దాం కొడక దాకా కూడా వెళ్ళి అసలు ఎవరెవరికి ఎంత ఉందో, ఎంత ప్రతాపాలు ఉన్నాయో, ఎంత వాళ్ళకి సపోర్ట్ ఉందో, కార్యకర్తల బలం ఉందో, మా బలగం ఎంత, నా టెరిటరీ ఇది, ఇలాంటివన్నీ కూడా మాట్లాడుకున్నారు కదా. అది ఇంకా స్టిల్ కంటిన్యూ అవుతోందా అనేది ఫ్లెక్సీ వివాదంతో బయటికి రాలా. ఇప్పుడు రాజకీయాలలో కొన్నిసార్లు మనస్పర్ధలు వచ్చినప్పుడు ఆవేశాలు లోనవుతాం. ఇప్పుడు ఒకప్పుడు మీకు రేవంత్ రెడ్డి గారి పీసీసీ ప్రెసిడెంట్ కాగానే కోమటిరెడ్డి రాజగోపాల్ ఇచ్చిన స్టేట్మెంట్ పంపిస్తాను మీకు వీడియో. సహజం, అప్పుడున్న ఆవేదనలో ఆవేశంలోనూ కొన్ని సంఘటనలు, కొన్ని అన్పార్లమెంట్ లాంగ్వేజ్ వర్డ్స్ అన్ని యూజ్ చేస్తారు. కానీ మేము కూడా అది ఎలా జరిగింది ఏం జరిగిందని, ఇప్పుడైతే అట్లాంటి పరిస్థితి లేదు. 15 రోజుల కింద అయిందే కదా ఈ విషయం. లేదు, అది మీరు చెప్పింది ఫ్లెక్సీ అనుకుంటా. ఫ్లెక్సీ ఎప్పుడు 15 రోజుల కింద. అది పాపం బండి సంజయ్కి సంబంధం లేదు. అది కింద స్థాయి కార్యకర్తలు ఏదో ఊహించుకుంటారు, మాకు అడ్డొస్తున్నాడు, లేకపోతే మొన్న ఏదో జరిగిన సంఘటనకు వీళ్ళే కారకులు. ఇవన్నీ అపోహలండి. మా దాంట్లో బండి సంజయ్ కానీ, అరవింద్ కానీ, ఈటెల రాజేందర్ కానీ, రఘునందన్ రావు గారు కానీ మొత్తం ఎంటర్గా ఒక అందరు ఆలోచన విధానం ఒకటే. అందరూ కూడా ఒక రకమైన ఐడియాలిస్టులు ఉన్నారు. ఇప్పుడు ఈటెల రాజేందర్ కావచ్చు, ఒక్కొక్కరు ఒక నేపథ్యం ఉంది. ఉద్యమకారుడు, 10 ఏళ్ళు మంత్రిగా ఉండి కరోనా టైంలో తన ప్రాణాలకు తెగించి తెలంగాణ ప్రజల హాస్పిటల్ కావచ్చు, కరోనా అప్పుడు ఆ ఇష్యూస్లలో చాలా జాగ్రత్తలు తీసుకున్న మంత్రి ఆయన. ఆర్థిక శాఖ మంత్రిగా జిఎస్టీకి చాలా సహాయ సహకారాలు ఉంది. అట్లాంటి ఉద్యమకారుడు, వాళ్ళొక సౌమ్యుడు కాబట్టి ఉంటారు రాజకీయాలలో కొందరు ఉంటారు. బండి సంజయ్ గారు, ఆయనకున్న ఒక ఉద్రేక స్వభావం, ఈరోజు ఒక జాతి అంటే తెలంగాణ ప్రజల్ని ఒక రూతలించిన నాయకుడు. అరవింద్ గారు, ఆయన చతురతతోని, రఘునందన్ రావు గారు తెలుసు మీకు, ఇంకా ఒక మేధావి, ఏ సబ్జెక్ట్ అయినా అనర్గళంగా మాట్లాడే ఒక నాయకుడు. మా దాంట్లో నాయకులు ఎక్కడ లేరండి. కానీ ఒకటే, కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇప్పుడు మైనారిటీలను రెచ్చగొట్టడం, బుజ్జగింపు రాజకీయాలు, భారతీయ జనతా పార్టీ మీద విషం చిమ్మటం, ఇవన్నీ వల్ల కొన్నిసార్లు ఇబ్బందులు అవుతాయి. ఆ విషయం చిమ్మట్లో భాగమే మీకు వచ్చిన ఫీడ్బ్యాక్. అంటే ఎక్కడెక్కడ భారతీయ జనతా పార్టీకి అగ్నెస్ట్గా చాలా రకాల శక్తులు పనిచేస్తాయి. సెక్యులర్కి ఆ ప్రాబ్లం లేదు. అగెనిస్ట్గానా ఇంటర్నల్గా కూడా పనిచేస్తున్నాయా అనేదే. నువ్వు ఇంటర్నల్గా ఉంటాయండి, అన్ని పార్టీలు ఉంటాయి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండాలని ఎవరికి ఇష్టం లేదు, అందులో ఉంటున్నాడు. రాహుల్ గాంధీకి ఇష్టం లేదు, వీళ్ళేం చేస్తారు? వీళ్ళు చాలాసార్లు ఇబ్బంది పెడతారు ఆయనని. ఆయన పక్కన ఉంటే కూడా లేవరు. గౌరవనీయ ముఖ్యమంత్రి వస్తే ఆ పక్కన ఉంటే లేవరు, ఆయనను పట్టించుకోరు. అసలు ఆయన ముఖ్యమంత్రిని పట్టించుకోరు. అయినా కానీ ముఖ్యమంత్రి ఆయన్నే. ఉంటాయి ఇంటర్నల్, అన్ని పార్టీలలో ఉంటాయి. కాబట్టి మా దాంట్లో కూడా ఒకటో అడాకొర ఉన్నా కానీ అవన్నీ సమసిపోయినాయి. ఇంకా సమసిపోకపోతే కేంద్ర పార్టీ చూసుకుంటుంది, ఒకవేళ సమసిపోకపోతే.
ఆవిడ బెదిరించాలా, లొంగ తీసుకోవాలా, భయపెట్టాలా, ఏం చేయాలి, సామధాన భేద దండోపాయాలు అంటారు కదా, అవన్నింటినీ ప్రయోగిస్తుందా ఇప్పుడు బీజేపీ? 100%. 100%. ఇది వ్యక్తుల గురించి పుట్లే పార్టీ. ఎవరో ముఖ్యమంత్రి కావడానికో, ఎవరో రాకేష్ రెడ్డి మంత్రి కావడానికో పుట్టలే భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ దేశ అభివృద్ధి గురించి పుట్టింది, విశ్వంలో విశ్వఖ్యాతి ఎగరేయాలని పుట్టింది. ఈరోజు చూశారు కదా భారత విదేశాంగ మంత్రి ఎట్లా మాట్లాడుతున్నాడు యూరోప్లో. అది అనువనువున ఒక దేశం మీద అభిమానం నింపుకున్న ఒక విదేశాంగ మంత్రి మాట్లాడే మాటలు అవి. కాబట్టి అందరికీ అట్లాంటి మీరు అన్న రోజు వచ్చేస్తే ఎవ్వరికి కూడా వదిలిపెట్టేది ఉండదు పార్టీ. ఇది కార్యకర్తల పార్టీ, కార్యకర్తలే ముఖ్యం. కాబట్టి ఎక్కడ నాకు చిన్న చిన్న సర్దుకోకపోతే సర్దేసి అన్ని సెటరైట్ చేస్తారు. అన్ని చోట్ల చేసినారు, సెటరైట్ చేసారు. అస్సాంలో చేసినారు, బెంగాల్లో చేసినారు, హర్యానాలో చేసినారు, మహారాష్ట్రలో చేసారు, అన్ని చోట్ల సెటరైట్ చేసారు. ఇక్కడ సెటరైట్ చేస్తారు, పెద్ద పనేం కాదండి. కానీ నేను అనేది ఏంటంటే ఏదేమైనా ఇంకా అవి సమసిపోయినాయి, సమస్యలను సమసిపోయినాయి. ఇంకా మేము అనుకుంటున్నాం ఏంటంటే ఒక కార్యాచరణ ప్రధానమంత్రి గారు వచ్చి నిర్దేశం చేశారు. ఇక్కడ మొత్తం అవినీతి, ఆర్ఆర్ ట్యాక్స్, ఆకాశంలో తార చుక్కలు చూపించారు, తెలంగాణ ప్రజల్ని మోసం చేశారు. ఇవన్నీ మనం ప్రజలకు ప్రజా ఉద్యమాలు, ప్రజాక్షేత్రంలో ఇట్లాంటి విషయాలలో ముందుకెళ్తాం. అన్నిటికన్నా ముఖ్యం తెలంగాణ ప్రజల ఆకాంక్ష. బీజేపీ వైపు చూస్తున్నారు. ఓకే, బీజేపీ ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, పాపం బండి సంజయ్, ఆయనకి ఏం తెలియకపోయి ఉండొచ్చు. పాపం అన్నారంటే ఆయన మీద అభిమానం ఏమైనా ఉందా, లేకపోతే నాకు అతను ఎక్కువ తెలియదు కూడా బండి సంజయ్. నాకు అందరు 8 మంది ఎంపీలు, ఇంకా నాకు అరవిందే కొద్దిగా ఎక్కువ. ఎందుకంటే అరవింద్ ద్వారా, మీ జిల్లా కాబట్టి, అరవింద్ ద్వారా నేను బీజేపీలోకి వచ్చాను కాబట్టి అభిమానం ఉంటుంది. అంటే అనవసరంగా బదనాం చేస్తున్నారు అనేది నేను అనేది ఏంటంటే పాపం అంటే మా తెలంగాణలో ఊత పదం అది. పాపం అంతే. ఇంకా పాపం అంటే మొత్తానికి శని చుట్టుకుంటుందని అంటారు, కానీ అది నాకు చుట్టుకుంటుంది ఎట్లా. జనరల్గా నాకు రొటీన్గా అలవాటు ఎవరన్నా అయ్యో పాపం శని చుట్టుకుంటా వదిలించడానికి కూడా ఉంటుంది కదా, ఏదో ఒకటి దానికి రెమెడీ చెయ్యొచ్చు. నేను ఒకటే చెప్పానండి, భయం లేని బతుకున్నది, బానిసత్వం లేని బతుకున్నది. చావు నేను ఇష్టపడతా కానీ బానిసత్వం ఇష్టపడను. నేను ఒకటే జన్మనండి, మళ్ళీ జన్మ అంటూ లేదు. ఉంటే నాకు తెలియదు. ఈ జన్మంలో నేను ఎవరికో బానిసగా బతకదలుచుకోలేదు. కాబట్టి నేను చెప్పదలుచుకున్నది అంటే నాకున్న ఒక ఊత పదం అయ్యో పాపం అనే ఒక పదాలు వాడుతాను తప్ప నేను అనేది ఏంటంటే అనవసరంగా బ్లేమ్ అవుతారు ఒక్కోసారి. అది ఎవడో పోస్టర్ అనిపిస్తుంది నేను అనుకుంటున్నాను. రేపు తెల్లారు వాడు ఏం చేస్తారు, ఇంకొకటి ఈటల రాజేందర్ మనిషి వచ్చి మళ్ళీ ఇంకో దగ్గర కట్టిండు అనుకో ఫర్ ఎగ్జాంపుల్, మళ్ళీ ఒక అంటే ఇదంతా ఒక ఏదైతే మేము ఒక విజయం వైపు ప్రయాణం చేసేటప్పుడు ఇట్లాంటివన్నీ జరుగుతుంటే మేము జాగ్రత్తగా ఉండాలని నేను అనుకుంటున్నాను. ఒకవేళ నా వ్యక్తిగత అభిప్రాయం ఇంకా జాగ్రత్తగా ఉండాలి మేము, నా పట్ల కావచ్చు, రకరకాల ఎవరి పట్లైనా సరే రకరకాల కుట్రలు జరుగుతూ ఉంటాయి రాజకీయాలలో. కాబట్టి దానికి జాగ్రత్తగా ఉన్నాం. అవి చిన్న చిన్నవి పట్టించుకోవట్లేదు మేము. బండి సంజయ్ పెద్దగా తెలియకపోవచ్చు, కాకుండా బండి సంజయ్ కొడుకుకి జరిగినటువంటి ఆ ఇన్సిడెంట్ తెలుసా మీకు? దాన్ని ఎట్లా చూస్తారు మీరు? ఒకటండి, ఇప్పుడు ఆ ఇన్సిడెంట్ ఏందనేది ఇంకా మొత్తానికి మొత్తం చట్టబద్ధ సంస్థల చేతిలో ఉంది, ఇన్వెస్టిగేషన్ టీంలో. ఇంకొక మనము ఏదైతే ఆ సమయంలో ఏది అనుకున్నామో, ఏదైతే జరిగినాయో, చర్చలు జరిగినాయి, రకరకాల డిబేట్లు జరిగినాయి, రకరకాల వ్యవస్థ మూవ్ అయింది. ఇప్పుడు దాని మీద ఒక సిట్ ఏర్పాటు చేశారు, ఒక ఐపీఎస్ అధికారిని పెట్టారు. వాళ్ళు దర్యాప్తు సంస్థలు ఏదైతే యాక్షన్ తీసుకోవాలో ప్రైమరీ యాక్షన్ తీసుకున్నారు, అతను అరెస్ట్ చేశారు, పంపించారు. ఇంకా దర్యాప్తు సంస్థలు చూసుకుంటాయి. దర్యాప్తు సంస్థల తర్వాత న్యాయ వ్యవస్థ. ఇంకా మనం ఊహించుకున్నంత మాత్రాన, మనం ఏదో జరిగినంత మాత్రాన అది కోర్టు లాక్ అగ్నెస్ట్కు పోయినట్లు. ఇప్పుడు ఈ సమయంలో, ఆ సమయంలో అంటే అతనికి ఏదో రకరకాల అరెస్ట్ కాలేదు కాబట్టి ఇంకేదో రకరకాలుగా మాట్లాడినాం. కానీ ఏదేమైనా సరే ఇంకా మనము చట్టానికి న్యాయానికి వదిలిపెట్టాలి. ఇంకా మనం మీడియా అనేది ఎంతవరకు చేయాలో, ఎంతవరకు ఆడుకోవాలో అంతవరకు ఆడుకున్నది.